భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటైన రామాయణం పార్ట్ 1 ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ ఎపిక్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా తాజాగా విడుదలైన ట్రైలర్ వాటిని మరింత పెంచేసింది. సుమారు 4,000 కోట్ల వ్యయంతో 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ట్రైలర్ ప్రారంభం నుంచే అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అయోధ్య రాజ్యం, అడవుల్లోని సన్నివేశాలు, యుద్ధానికి సంబంధించిన భారీ సెట్లు, రావణుడి లంకను అత్యంత గ్రాండ్గా ఆవిష్కరించారు. ప్రతి ఫ్రేమ్ హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాతి విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ DNEG పనిచేయడం ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ప్రశాంతత, గంభీరతను ప్రతిబింబించగా, సాయి పల్లవి సీతా పాత్రలో హుందాతనంతో ఆకట్టుకున్నారు. ఇక రావణుడిగా యష్ స్క్రీన్ పై ప్రెజెన్స్ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. అయితే హనుమంతుడి పాత్రను ట్రైలర్లో చూపించకపోవడంతో కొంతమంది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, భారతీయ సంగీత దిగ్గజం AR రెహమాన్ కలిసి సంగీతం అందించడం మరొక విశేషం. ట్రైలర్లో వినిపించని బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి మరింత భావోద్వేగాన్ని, వైభవాన్ని తీసుకొచ్చింది. విజువల్స్కు తగ్గట్టుగా సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మొత్తంగా చూస్తే రామాయణం పార్ట్ 1 ట్రైలర్ భారతీయ పురాణ ఇతిహాసాన్ని అత్యంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నానికి నిదర్శనంగా నిలిచింది. విజువల్స్, సంగీతం, నటీనటుల ప్రదర్శనతో ఈ చిత్రం వచ్చే ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది.